సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో నేత్రపర్వంగా నిర్వహించిన కోటి దీపోత్సవం. పాల్గొన్న నాయకులు, భక్తులు. డిసెంబర్ 7వ తేదీన గంధోత్సవానికి సిద్ధమవుతున్న నాగుల్ మీరా షరీఫ్ మిర్జావల్లి హజరత్ దర్గా. కామవరపుకోట చెక్ పోస్టు సెంటర్లో మద్యం దుకాణాన్ని పెట్టవద్దని ఆందోళనకు దిగిన ప్రజలు. ₹300 ధర పలుకుతున్న జాతి కోడిగుడ్లు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. శరవేగంగా ప్రారంభమవుతున్న పోలవరం ప్రాజెక్టు డయాహాల్ నిర్మాణం, ప్లాట్ఫామ్ పనులు. హర్షం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రజలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపతి యాదవ్ తదితర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెట్టుబడులు, వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి మరింత లాభం చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో బైనేరు శివాలయం ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించారు. తొలుత ఆలయంలో వెంచేసి ఉన్న శివలింగాకారానికి విశేష అభిషేకాలు చేశారు. వివిధ కైంకర్యాలలో భక్తులు పాల్గొన్నారు. ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి, టీడీపీ బోర్డు మాజీ డైరెక్టర్ మేకా శేషుబాబు దంపతులు, మేకా బాలు రాజేశ్వరి దంపతులు పూజలు చేశారు. యువ నాయకులు జట్టి ఆదిత్య, కొవ్వూరు ఎంఈఓ ప్రసాద్ తదితరులు కోటి దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు తేజ శర్మ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగార్చన పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్వాతి ట్రేడర్స్ ఏలూరు ఫణికుమార్, పస్మర్తి సాయి కుమార్, కాటేపల్లి రుద్రయ్య, గుబ్బల ప్రసాద్, కంచర్ల విష్ణు, కొండ కాళిదాసు, మహంకాళి రామ్మోహన్ రావు, మండవల్లి సోంబాబు, సుజాత దంపతులు, పస్మర్తి గుప్తా, గురువాయిగూడెం సర్పంచ్ సత్యవేణి, మండవల్లి సోంబాబు, వీరవల్లి సోమేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు అయినపర్తి చంద్రశేఖర్, బచ్చు రామ్మోహన్ రావు, ఉడా రామ్గోపాల్ కుటుంబ సభ్యులు, బచ్చు పవన్ కుమార్, గాండ్ల తేలుకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. మేడూరి సాంబశివ ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో కోటి దీపోత్సవ క్రతువులో భక్తులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఏదైతే చెప్తారో చక్కారి ఈ మాటలు ఎంతటి చిన్నమ్మ వేసుకునే కప్పుకున్న పైసాలు వాళ్ళు కప్పుకోమని దాని చిన్నమ్మ కప్పుకున్న పైన నిన్నారాములు వేసుకోమని రాత్రి వచ్చిన పడేనమ్మా చూసిగే రాత్రి వచ్చిన మొదటి తాను చిన్నమ్మ నీటి మాజల వాడేనమ్మా. బ్రాహ్మణ వాళ్ళందరూ కూడా చెప్పచ్చు. ఎక్కడైనా కార్యక్రమాలు చేసినప్పుడు చెట్టు చివరి కావచ్చు మాట ఏం లేదు. భూమి మీద చరా జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల సిఐ మోహన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించిన కాగితాలను పరిశీలించారు. ఇన్సూరెన్స్, లైసెన్సులు లేకుండా ద్విచక్ర వాహనాలను నడపకూడదని సిఐ మోహన్ సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనంలో లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర కాగితాలు ఉంచుకోవాలని అన్నారు. వాహనాల తనిఖీల సమయంలో సంబంధిత పోలీస్ అధికారులకు చూపించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపకూడదని, బెల్ట్ లేకుండా కార్లను నడపకూడదని తెలిపారు. ప్రమాదాల నివారణకు, దొంగతనాలను అరికట్టడానికి తనిఖీలు దోహదపడతాయని అన్నారు. ఎవరైనా అనుమానితులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.
కొయ్యలగూడెంలో పలు చోట్ల ద్విచక్ర భారీ వాహనాల రికార్డులను పోలీసులు తనిఖీలు చేశారు. పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. వాహన గుర్తింపు నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు వాహనాలకు ఉండకూడదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. ప్రమాదాల నివారణకు, దొంగతనాలను అరికట్టేందుకు వాహన తనిఖీలతో పాటు పలు చోట్ల గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. డయాఫ్రమ్ వాల్ ప్లాట్ఫామ్ పనులు ప్రారంభించారు. జలవనరుల శాఖ అధికారులు మంగళవారం పనులను ప్రారంభించారు. పాత డయాఫ్రమ్ వాల్ సమీపంలో నూతన వాల్ నిర్మాణానికి గైడ్ వాల్ పనులు మొదలయ్యాయి. జనవరి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ప్లాట్ఫామ్ పనులు చేపట్టారు. మట్టి, ఇసుక నాణ్యత పరీక్షలతో పాటు ఎగువ, దిగువ కాపర్ డ్యాంల మధ్య మట్టి, ఇసుక నాణ్యత పరిశీలన పూర్తయింది. జనవరి నుంచి నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉందని ఈ సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర బృందం సైతం అనేక మార్లు పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. నిపుణుల సలహాలను స్వీకరించి ప్రాజెక్టు పనులపై దృష్టి కేంద్రీకరించి ఆచరణలో పనులు చేపట్టారు. గుడ్డు ముందా కోడిపెట్ట ముందా అంటే చెప్పలేని పరిస్థితి. సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడికి తెలియాలి. అటువంటి గుడ్లు మార్కెట్లో లభిస్తుంటాయి. ఒక్కో గుడ్డు 6 రూపాయల నుంచి 7 రూపాయలుగా విక్రయిస్తుంటారు. కానీ ఈ గుడ్డు ఒక్కో ధర కేవలం 300 రూపాయలనట. ఈ గుడ్లు కావాలంటే అలా వెళ్తే ఇలా ఇవ్వరండి, వీటి కోసం ముందుగానే అడ్వాన్స్లు చెల్లించి మరీ బుక్ చేసుకోవాలంటున్నారు. ఇది వినడానికి ఏదోలా ఉన్నా ముమ్మాటికి నిజమే. కొన్ని చోట్ల ఈ గుడ్ల ధరలు 500 రూపాయల పైనే పలుకుతాయంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం మార్కండే పురంలో కోసూరి రాజు క్షేత్రం జాతి కోళ్లను మోపుతున్నారు. జాతి పుంజులు, కోడిపెట్టలను తీసుకువచ్చి నాణ్యమైన మేత పెట్టి మేపుతున్నారు. వాటికి కలిగిన గుడ్లకు డిమాండ్ ఏర్పడుతుందని రాజు తెలిపారు. ఈ గుడ్లను పొదిగిన పిల్లలను అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కోడి పందాలకు ఈ గుడ్లు పొదిగిన పుంజులను ఉపయోగిస్తుంటారని, ఒక్కో పుంజు 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల మేర ధర పలికినా ఆశ్చర్యం లేదని సిటీ న్యూస్ తో తెలిపారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే కోడి పుంజులను పలు చోట్ల సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోడి పెట్టెల పంపకాలు జోరందుకున్నాయని రాజు తెలియజేస్తున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ముందుగా అడ్వాన్స్లు చెల్లించి గుడ్లను తీసుకువెళ్తున్నారని పేర్కొంటున్నారు. మార్కండేపురం అండి, జంగారెడ్డిగూడెం పట్టణం అండి, 1వ వార్డు అండి. మాది కోళ్ళ ఫామ్ మేము గత 7 సంవత్సరాలు రన్ చేస్తున్నాం అండి. కోడిగుడ్డు వచ్చి 300 అమ్ముతున్నాం అండి. ఈ దాన్ని 1,50,000 2 లక్షలు కొనుక్కొస్తున్నాం అండి. ఈ బీడర్స్ అండి ఇవి, వీటి ద్వారా పెట్టలు కలిపి ఆ గుడ్లని మేము 20 రోజులు పొదిగిచ్చి పిల్లల్ని చేస్తామండి. ఈ జనాలు కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మా ఫామ్కి వచ్చి గుడ్డు 300 చేసి కొనుక్కెళ్ళి వాళ్ళ పిల్లల్ని చేయించుకొని 15 నెలలు మేపి కష్టపడేట్లని పందాన్ని తయారు చేసుకుంటారండి. ఇవి ఇలాగా మేము అందరికీ కోడిపుని చీపించి దెబ్బలు చీపించి గుడ్డుని అమ్ముతామండి. నా దగ్గర ఒరుగులు ఒక 100 ఒరుగులు ఉన్నాయండి. ఎవరైనా కావాలితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి. ఒరుగు వచ్చి 20,000 అండి. అదే పిల్లప్పుడు గుడ్డు కొనుక్కుంటే 300 అండి. వాళ్ళు 15 నెలలు మేపుకొని కష్టపడి వాటిని పందానికి రెడీ చేసుకుంటాం. సంక్రాంతికి మన ఆంధ్ర వాళ్ళు కంపల్సరీ కోడిపుంజు వేస్తారు కాబట్టి పండక్కి వీటిని తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటారండి మా ద్వారా. ఈ గుడ్డు వల్ల ఏంటి ఉపయోగం వస్తుంది? ఈ గుడ్డు వల్ల ఏంటంటే అండి, అధిక ధరలు కొనలేరు కాబట్టి కోడిపుంజుల్ని ఇప్పుడు 50,000 2 లక్షలు 3 లక్షల దాకా అయిపోయినాయండి కోడిపుంజులు వచ్చి. అవి అలా కొనలేక మేము మాలాంటి వాళ్ళు సీనియర్ల దగ్గర తీసుకున్న వాళ్ళు ఒక కోడిగుడ్డు తక్కువ వస్తుంది కాబట్టి 300కి వాళ్ళ పిల్లల్ని రెడీ చేసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది 25,000 50,000 మేపుకుంటే కోడిగుడ్డు. ఈ ఏడాది వ్యాపారం బాగుంది, కింద వ్యాపారం బాగుంది. ఇప్పుడు ఈ మధ్య బాగుందని కొంచెం వ్యాపారం, ఈ మధ్య ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కొంచెం అన్ని బిజినెస్లు బాగున్నాయండి. జంగారెడ్డిగూడెం మండలంలో వరి సాగు విస్తీర్ణం 11,200 ఎకరాల్లో ఉందని, ఇప్పటి వరకు 4,110 ఎకరాలలో వరి కోతలు పూర్తవడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి పోసారావు తెలిపారు. దీనికి సంబంధించి 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారని అన్నారు. రాబో 3 రోజులలో తుఫాన్ ప్రభావం ఉండటం చేత వరి కోతలు కోయని రైతులందరూ 2-3 రోజులు వరి కోతలు నిలిపివేయాలని సూచించారు. అలాగే ధాన్యం బస్తాలలో పెట్టినవి, అలాగే రాసులుగా ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని అన్నారు. 2,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బస్తాల్లో ఉంచారని, వాటిని అమ్మకాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. దెందులూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఆయనకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు, స్థానిక జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. కార్తీక వన సమారాధనలో భాగంగా ఆయన మాట్లాడారు. సాక్షి కిషోర్ డబ్ల్యూజే జర్నలిస్ట్ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీంట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు, జర్నలిస్టులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం లేనటువంటి వాళ్ళకి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు 3 సెంట్ల కాడికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా, జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా అవ్వగానే మీకు భూమి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటి నుంచో కష్టపడి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చడంలో మీరందరూ భాగస్వాములై కృషి చేస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలో వెంచేసి ఉన్న హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామి మూల విరాట్ కు పంచామృత అభిషేకం చేశారు. అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన ఆవు నెయ్యి, ఆవు పాలు, విభూతితో అభిషేకాలు చేశారు. భారీ స్థాయిలో అయ్యప్ప స్వామి మాలాదారులు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ అన్నదాన సత్రంలో మాలాధార స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. స్వామి శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చిన్ని వాసు, గంగు జగన్మోహన్ రెడ్డి, తమ్మన వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి, గొంట్ల ఏడుకొండలు, రొక్కం కృష్ణారావు, కొల్లేపర కృష్ణారావు, అంజన్రావు, పూన పార్వతి పాల్గొన్నారు. महाप्रभु परमेश्वरी తల్లిదండ్రులతో పాటు కూలీ పనులకు చెప్పులు లేకుండా మాసిన దుస్తులతో వెళ్తున్న పాపను చూసి మంత్రి కొండా సురేఖ చలించారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి పర్యటనకు వెళ్తున్న సురేఖ కాన్వాయ్ ను ఆపారు. ఆ పాపను దగ్గరలో ఉన్న చెప్పుల దుకాణానికి, క్లాత్ షోరూమ్ కు తీసుకువెళ్లారు. ఏకంగా 5 సంవత్సరాలకు సరిపడే పాదరక్షలను కొనుగోలు చేసి పాపకు అందజేశారు. అంతేకాకుండా వస్త్ర దుకాణానికి తీసుకువెళ్లి 5 జతల బట్టలను తీసుకుని పాపకు అందజేశారు. దీంతో చిన్నారితో పాటు పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పాపను స్కూల్ కు పంపించాలని, పనులకు కాదని
తల్లిదండ్రులకు సూచించారు. చూసి చూడనట్లుగా వెళ్లకుండా కాన్వాయ్ ను ఆపి పాప పట్ల మంత్రి చూపిన ఔదార్యంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ 2లో భాగంగా చేతి వృత్తిదారులకు అందజేయాల్సిన పరికరాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అమ్మేసుకున్నారని, ఈ సంఘటనపై విచారణ జరిపించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కోరారు. అంతేకాకుండా వేలేరుపాడు, కుకునూరు ప్రాంతాలకు ఇసుక రీచ్లను ఇచ్చారని, అక్కడి నుంచి తమ ప్రాంతాలకు రావడానికి రహదారి సక్రమంగా లేదని, దానికి తోడు భారంతో కూడిందిగా ఉందని, తాళ్లపూడి మండలం తాడిపూడికి ఇసుక రీచ్ అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టినట్లు తెలిపారు. ఆదరణ 2 కింద 2019లో అనేక మందికి నాయి బ్రాహ్మణులకి, రజకులకి కొన్ని పరికరాలు 10% చొప్పున లబ్ధిదారుడు వాటా కింద కట్టించుకుని కొన్ని లక్షల రూపాయల పరికరాలని దెందులూరు మార్కెట్ యార్డులో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాకపోవటం, ఈనాటి వరకు కూడా లబ్ధిదారులకి ఆ యొక్క పరికరాలు అందలేదు, వాళ్ళకి సమాధానం చెప్పటం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది దళారులు ఆ యొక్క పరికరాలన్నింటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేశారని చెప్పి విచారణ చేయగా తెలియవచ్చింది. ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, మన జిల్లాకి అంటే ఏలూరు జిల్లాకి ఎక్కడా కూడా సరైనటువంటి శాండ్ క్వారీ లేదు. మనము కుక్కునూరు, వేలేరుపాడు నుంచి తీసుకురావడానికి రోడ్డు కన్వీనియంట్ లేదు. అక్కడ శాండ్ నిల్వలు ఉన్నప్పటికి కూడా మనం తేలేకపోతున్నాం. దూరం అవడం వల్ల, రోడ్డు బాగోపోవడం వల్ల. మనకి ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపూడి విలేజ్, తాళ్లపూడి మండలం, తాడిపూడి విలేజ్ లో తాళ్లపూడి మండలంలో ఉన్నటువంటి గోదావరి ఒడ్డు ఉన్నటువంటి ఆ విలేజ్ శాండ్ ర్యాంప్ ని మన జిల్లాకు కేటాయిస్తే, మన జిల్లాలో ప్రధానంగా ఒంగుటూరు, ఏలూరు, దెందులూరు, కైకులూరు, ద్వారకా తిరుమల ఒక మండలం, చింతలపూడి, నూజివీడికి పుష్కలంగా శాండ్ లభ్యమవుద్దనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాంపుని గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారమే ఒకటి అలాట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మంత్రి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ తయారు చేసి ఆ లెటర్ ద్వారా మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మరి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆ ప్రతిని ఈ రోజు కలెక్టర్ గారికి అందజేయడానికి కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే కామవరపుకోట చెక్పోస్టు సెంటర్లో బ్రాందీ షాప్ ఏర్పాటును వద్దంటూ మహిళలు నినదించారు. ఇప్పటికే ఇక్కడ బ్రాందీ షాప్ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి టీవీఎస్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా వైన్స్ షాప్ నెంబర్ 49 వద్దకు బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు వస్తున్నారని సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానికులు చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ సిఐ అశోక్ స్థానికుల నుండి వివరాలను, అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇప్పటికే తరచూ ప్రమాదాలకు గురవుతున్న 3 రోడ్ల కూడలిలో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని నినదించారు. అలాగే ఈ ప్రాంతంలో కనకదుర్గమ్మ తల్లి ఆలయం, శాంతి వొకేషనల్ కాలేజ్ తో పాటు నిత్యం రద్దీగా ఉండే ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారి, చింతలపూడి కామవరపుకోట రహదారికి చేరువలో నిబంధనలకు విరుద్ధంగా ఈ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈ మద్యం దుకాణాన్ని వేరొక చోటకు మార్చుకోవాలని ఎక్సైజ్ సిఐకు విన్నవించారు. అభ్యంతరకరంగా ఉన్న ఈ షాప్ ను మార్పు చేయనట్లయితే ఉద్యమిస్తామని ఆందోళన చేశారు. మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ సిఐ అశోక్ స్పందిస్తూ ప్రజల నుండి వివరాలు సేకరించడం జరిగిందని, ముందుగా ఈ షాప్ తో పాటు సమీపంలో ఉన్న మరో 2 షాపులను కూడా వేరే చోటకు మార్చుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు చేసేటప్పుడు మాకు చాలా యాతన, అందుకని ఈ షాపులు మాత్రం తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అది 3 సెంట్రల్ రోడ్డు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. గాంధీ షాప్ ఎక్కడ మాకు ఇబ్బందికరం. నైట్ నుంచి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది. ఇక్కడ తక్షణం ముందు జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. కార్తీక మాసంలో భాగంగా బుధవారం స్వామివారికి 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జై హనుమ, జై జై హనుమ నామస్మరణ చేశారు. ఆలయ ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం ప్రసాదాచార్యులు మాట్లాడారు. రణజయకరవాలం రమదూతం నమామి. మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం
గురువాయూగూడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ద్వాదశి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన, లక్ష చామంతి పూలతో పూజా కార్యక్రమం జరగబడింది. ప్రాతకాలమే స్వామివారికి నిత్య కైంకర్యములు, హోమాల పూజ, హోమాల సేవ, అర్చన అనంతరం ఆలయ ముఖమండపంలో స్వామివారిని వేంచింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించి స్వామివారికి అత్యంత సాంప్రదాయబద్ధంగా వైఖానసాగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి కొలనులో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరగబడును. కావున ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా స్వామివారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆదివారం నాడు, ఆఖరి ఆదివారం కార్తీక మాసానికి, ఆ రోజు శ్రీ స్వామివారి సుభద్రాహనుమతి కళ్యాణం జరపబడును. కాబట్టి పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా దేవస్థానం సిబ్బందిని సంప్రదించి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలని కూడా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది, అర్చక స్వాములు, ముద్రికులు, వేద పండితుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. జై శ్రీరామ్. చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనలో భాగంగా ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీతో పాటు R&R బ్రిడ్జిలకు సైతం నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు. R&B విషయం చూస్తే మరి ఏ ఊరెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ గ్రామంలో కూడా రోడ్లన్నీ కూడా గుంతలైపోయి ఉన్నాయి. మరి మిషన్ పాట్ హోల్ ఫ్రీ అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ భాగంలో మన యొక్క చింతలపూడి నియోజకవర్గ రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత అధ్వానంగా మనకు తెలుసు. మరి దానికి సంబంధించి ఈ యొక్క రోడ్ ప్యాచ్ వర్క్ కి, డెవలప్మెంట్ కి R&B తరఫున మనకి నిన్ననే 50 కోట్ల రూపాయలని వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన R&B డిపార్ట్మెంట్ ని, చీఫ్ సెక్రటరీని, మరి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మనకి చూస్తే ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ 3 ఉన్నాయి. ఒకటి కలచెరువు కానివ్వండి, బైంగల్ కానివ్వండి, పట్టణపాలెం కానివ్వండి. నేను క్యాంపెయిన్ చేస్తూ తిరిగినప్పుడు మరి ఈ బ్రిడ్జ్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి, దీనివల్ల ఎంత మనం లాస్ అవుతున్నాము, రేపటి కనెక్టివిటీ ఎంత పోతుంది అనేది నేను కలర్ చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఎలాగైనా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జెస్ శాంక్షన్ తెచ్చుకొని మన ప్రజలకి మంచి కనెక్టివిటీ ఇవ్వాలి, అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి మరి నిన్న మీటింగ్ తోటి ఈ 3 బ్రిడ్జెస్ కి 12 crore రూపీస్ శాంక్షన్ జరిగింది. మరొకసారి నేను R&B డిపార్ట్మెంట్ కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కాకుండా చింతలపూడి నగర పంచాయతీ కానివ్వండి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కానివ్వండి, మొన్న ఫ్రైడే రోజు అసెంబ్లీ అయిన తర్వాత నేను సిబిఎన్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సార్, చింతలపూడి నగర పంచాయతీ అయింది, మరి ఇప్పటిదాకైతే అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదండి. మరి ఎలక్షన్స్ వస్తే మనం డెవలప్మెంట్ చూపించుకోవాలి. అలాగే జంగారెడ్డి కూడా వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఎకనామిక్ గా బాగా డెవలప్ అవుతుందండి. మరి పాపులేషన్ పెరుగుతుంది, బిజినెస్ బాగా వస్తున్నాయండి. మనం చేయాలని చెప్పి మరి చింతలపూడి నగర పంచాయతీకి ఒక 42 కోట్ల రూపాయలు, అలాగే జంగారెడ్డి మున్సిపాలిటీకి ఒక 52 కోట్ల రూపాయలు మరి ఇచ్చినప్పుడు సార్ వెంటనే టిక్ పెట్టేసేసి అక్కడ ముద్దాడ రవిచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మరి R&B ప్రతినగర్ టేబుల్ ఉంది. అది కూడా CNB ఫైల్ వచ్చేసేసి అది తెలిసి 2 days లో మనకి అమౌంట్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నా దగ్గరికి చాలా మంది వచ్చారు, చెప్పారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా నేను కలిసాను, మరి తెలుసుకున్నాను. మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆ విషయంపై నేను పర్సనల్ గా వెళ్ళి కూడా మరి మినిస్టర్ గారితో కన్సల్టెంట్స్ తో మాట్లాడాను. మరి రైతులు వచ్చేసి ఇక్కడ మరి చాలా మీరు ఇచ్చే కాంపెన్సేషన్ అది సరిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ రేట్ కానివ్వండి, మరి దాని నుంచి వచ్చే ఈ బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళంతా లూజ్ అవుతారు. కాబట్టి మీరు దాన్ని 35 lakhs పైన ఇస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. సానుకూల వాళ్ళు స్పందించారు. ఆ విషయంలో రైతులకి న్యాయం జరుగుతుందని తప్పని నమ్ముతున్నాను. మరి ఈ విషయంపై నేను తప్పకుండా మినిస్టర్ గారి హెల్ప్, ఎంపీ గారి హెల్ప్, కలెక్టర్ హెల్ప్ తీసుకొని, అలాగే లోకల్ నాయకుల హెల్ప్ తీసుకొని రైతులకి మాక్సిమం మరి కాంపెన్సేషన్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి అందరూ కూడా మాటిస్తున్నాను. మరి గంటా మురళి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా వారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వారి నాన్నగారి పేరు మీద గంటా హనుమంతరావు గారి మరి ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో కూడా అది నేను చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. మరి ఆ విషయంలో కూడా శాంక్షన్ అవడం జరిగింది దాని మెయింటెనెన్స్ కి. సో ఈ విషయంలో మరి మురళి గారు ఫాలో చేశారు. ఆ విషయంలో మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఇక్కడ వరి సాగు కానివ్వండి, మామిడి సాగు కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి నేను ఒక ప్యాడీ రీసెర్చ్ సెంటర్ లాంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి మరి ఇచ్చినప్పుడు అది కూడా శాంక్షన్ ప్రాసెస్ లో ఉంది. త్వరలో చింతలపూడికి అది వస్తుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే పామ్ ఆయిల్ బోర్డు సంబంధించి కూడా అది కూడా ఇప్పుడు మినిస్టర్ గారి టేబుల్ ఉంది. నేను ఫాలో అప్ చేసి తప్పకుండా పామ్ ఆయిల్ బోర్డు కూడా మనకి సెంట్రల్ ఫండెడ్ తోటి
శాంక్షన్ అయ్యి వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అలాగే దాంతో పాటు మరి ఇప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలని చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 మరి వారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి టీజీ భరత్ గారు ఒక రోజు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ పాలసీని రిలీజ్ చేసే ముందు నాకు ఫోన్ చేశారు, ఆ రోజున ఒకసారి నాకు ఛాంబర్ రా అని చెప్పి పిలిస్తే నాతో పాటు మరి వెనకాల రాహుల్ గాంధీ గారు కొంతమంది పిలిచారు. రోషన్ నువ్వు వచ్చేసి ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీ మీద నువ్వు మాట్లాడాలన్నారు. సరే మాట్లాడుతా అన్నాను. అక్కడ టైం కుదరలేదు కానివ్వండి. బట్ ఇక్కడ ఉండే ఎవరైతే మరి బిజినెస్ లో కావాలి కానీ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు కానీ మరి చెప్తాను, పాలసీ ఏం చెప్తుందంటే క్లియర్ గా ఇన్వెస్టర్స్ కి చాలా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి, మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని దాన్ని ఇంకా ఫాస్ట్ చేయాలని చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీ 4.0 మరి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో 5 అంశాలు ఉన్నాయి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మరి అసెంబ్లీలో జరిగేది ఏంటి, మరి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే నిధులు ఏంటి, డెవలప్మెంట్ ఏంటి మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను. ముఖ్యంగా 5 కీ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కి, అలాగే ఎర్లీ బర్డ్, అలాగే వాల్యూ ఎడిషన్, ఇన్సెంటివ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్. ప్రతి దానికి కూడా మరి ఈసారి గవర్నమెంట్ వచ్చేసి ఇండియా ప్రభుత్వం వచ్చేసి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉంది. ఉదాహరణకి మనం ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకుంటే మరి దాంట్లో ఎంప్లాయ్మెంట్ రేషియో బ్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఒక మంచి ఇన్సెంటివ్ ఉంది. అలాగే మరి ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ కాబట్టి దానికి ఒక మంచి ఇన్సెంటివ్ ఉంది. ఇంకొకటి వాల్యూ ఎడిషన్ కూడా ఉంది. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటంటే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా రా మెటీరియల్స్ ఇక్కడ తీసుకొస్తే దాని మీద 10% మరి వాల్యూ ఎడిషన్ ఉంది. అలాగే మరి ఎవరైతే ఏదన్నా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి మొదటి 200 మంది అప్రూవ్ అయితే వారికి 30% కూడా ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా పాలసీ ఉంది. అంటే 40% స్ట్రేట్ ఇక్కడే మరి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి కాబట్టి మరి అన్ని కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీని 4.0 తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మనం క్యాంపెయినింగ్ ఎప్పుడు చెప్పాం, మనం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ మనం క్రియేట్ చేస్తామని చెప్పాం. మరి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ డెవలప్ పాలసీ 4.0 వల్ల మనం 25% జాబ్స్ ఇవ్వబోతున్నాం. అంటే 5 లక్షలు ఇక్కడే వస్తాయి అన్నమాట. ఆ క్రమంలో మరి నాకున్న ఇది బట్టి నేను ఒక మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ నేను చింతలపూడికి ప్రపోజ్ చేశాను. ఆ డీటెయిల్స్ నేను త్వరలో చెప్తాను. జంగారెడ్డిగూడెంలో గరుడ నగర్ నందు డిసెంబర్ 7వ తేదీన నాగుల్ మీరా షరీఫ్ మీర్జావల్లి హజరత్ దర్గా గంధోత్సవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు షేక్ మీర్జాబీ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఆవు పాలు, ఆవు నెయ్యి, గంధం, తేనె, పంచదారతో అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు 9912490414 నెంబర్ను గాని 8919067699 నెంబర్ను గాని సంప్రదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో నేత్రపర్వంగా నిర్వహించిన కోటి దీపోత్సవం, పాల్గొన్న నాయకులు, భక్తులు. డిసెంబర్ 7వ తేదీన గంధోత్సవానికి సిద్ధమవుతున్న నాగుల్ మీరా షరీఫ్ మీర్జావల్లి హజరత్ దర్గా. కామవరపుకోట చెక్ పోస్ట్ సెంటర్ లో మద్యం దుకాణాన్ని పెట్టవద్దని ఆందోళనకు దిగిన ప్రజలు.
300 రూపాయల ధర పలుకుతున్న జాతి కోడిగుడ్లు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. శరవేగంగా ప్రారంభమవుతున్న పోలవరం ప్రాజెక్టు డయాహాల్ నిర్మాణం, ప్లాట్ఫామ్ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.